రాష్ట్రంపై బాణుడు నిప్పులు కురిపిస్తున్నాడు. సూర్యుడు ఉగ్రరూపం చూపిస్తున్నాడు. కరీంనగర్ జిల్లాలో వాతావరణం నిప్పుల కుంపటిగా మారింది. ఎండ తీవ్రతకు జనం బయటకు రావాలంటే భయపడుతున్నారు. రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. పల్లెల్లోనూ వడగాల్పుల తీవ్రత పెరిగింది. రోజువారీ కూలీలు ఎండలో పని తట్టుకోలేక తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక దీనిపై కరీంనగర్ నుంచి మరిన్ని వివరాలు వెంకటేష్ అందిస్తారు. ఏప్రిల్ నెల మధ్య పోయిన కొద్దీ ఎండలు వేడెక్కుతూ ఉన్నాయి. గత కొద్ది రోజులుగా ఉష్ణ తాపం పెరిగింది, వడగాల్పులు వీస్తూ ఉన్నాయి. వాతావరణం అంతా కూడా పొడి వాతావరణంతో ఉక్కపోతతో అల్లాడుతూ ఉన్నారు. ప్రజెంట్ మనం కరీంనగర్ కూరగాయల మార్కెట్ ఏరియాలో ఉన్నాం. కూరగాయల మార్కెట్ అంతా కూడా అసలు కాలు పెడితే సందులేనంత రష్ ఉంటుంది సాధారణంగా ఏ టైంలో చూసుకున్నా కూడా. కానీ ఇప్పుడు చూస్తే అసలు జనాలే బయటికి రాలేదు. ఉన్న వ్యాపారులు కూడా చెత్తిరి నీడలలో చిన్న చిన్న కూరగాయలు పండ్లు అమ్ముకుంటూ జీవిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఏ గిరాకీ ఎప్పుడు వస్తుందో తెలియదు కాబట్టి వాళ్ళంతా చెత్తిళ్ళ నీడలో వ్యాపారాలు చేసుకుంటూ ఉన్నారు. కొంతమంది అయితే ఇక్కడ చూడొచ్చు, మనకు కూరగాయలు ఆరిపోకుండా, దోసకాయలు ఇట్లా అవన్నీ తడారిపోకుండా ఉండేందుకు సీసకు చిన్న రంధ్రం చేసి నీళ్లు చల్లుతూ ఉన్నారు. ఎందుకంటే ఎండ బాగా పెరిగింది కాబట్టి ఎప్పటికప్పుడు ఈ కూరగాయలను కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అమ్మ, ఎట్లా ఉంది గిరాకీ, ఎట్లా ఉంది, ఎండ ఎట్లా ఉంది? ఎండ బాగున్నది సార్, గిరాకీ తక్కువ ఉన్నది. నీళ్ళు ఎట్లా ఎన్నిసార్లు కొడతావు? ఇట్లా ఇట్లా ఇక ఎప్పుడు ఆరిపోకుండా కొట్టుడే. ఎండాకాలం అయితేనే ఇట్లానా? ఎండాకాలం అయితేనే ఇట్లా. ఎన్ని కిలోలు అమ్మినావు దోసకాయలు? 4 కిలోలు అమ్మినా. గిరాకీ లేదు సార్, ఇలా ఆదివారం కదా. ఎండ ఒకటి. మరి నీకు ధూపం అయితే లేదా పొందాక? తాగుతాను, రోజు 4-5 బాటిల్ తాగుతాను ధూపైన కొద్ది. ఇగో ఈ అమ్మ చెత్తులు పట్టుకొని నవారు అమ్ముకుంటా ఉంటది. ఏ ఊరమ్మ మీది? తెలుకుంటా. ఎట్లా ఉంది ఎండలో? మీ ఊర్లో ఎట్లుంది, ఇక్కడ ఎట్లుంది? అక్కడికన్నా ఇక్కడ ఎక్కువ ఉన్నది. పట్టణంలో ఎక్కువ ఉన్నది. అక్కడ కొద్దిగా చెట్ల నీడ కదా నాన్న, ఆడ కొద్దిగా తక్కువ ఉంటుంది, ఈడ ఎక్కువ ఉంటుంది. గంతే. పగటిలో అంతా వడగాల్పులు బాగా వస్తున్నాయా? ఎట్లా వస్తున్నాయి. ఇంకా గంట వరకైతే బాగా వస్తాయి. ఈ నెలలో ఇట్లా ఉందంటే వచ్చే నెల ఎట్లుంటుంది మీ గిరాకులు? ఏమో ఇక భగవంతునికి ఎరకపాల్చారు. ఇక మందే నడవరు సారు, నడవరు మంది ఎండకు. చూడొచ్చు, మనకు కరీంనగర్ జిల్లాలో కనుక తీసుకున్న సిరిసిల్ల, జగిత్యాల, ఇటు పెద్దపల్లి 4 జిల్లాల పరిధిలో కూడా ప్రతి సంవత్సరం ఉష్ణోగ్రతలు దాదాపు మేలో అయితే 48-49 డిగ్రీలు కూడా పోయిన సందర్భాలు గతంలో ఉన్నాయి. ఈ రోజు అయితే ఇప్పుడైతే మనకు ఏప్రిల్ మొదటి వారం నుంచి ఎండల తీవ్రత విపరీతంగా కనిపిస్తూ ఉంది. ఎక్కడ చూసినా జనసంచారం 10 దాటిందంటే తగ్గిపోతూ ఉన్నారు. ఎందుకంటే ఉదయం 10 గంటల లోపే వాళ్ళ పనులు చూసుకొని బయటకు వెళ్తూ ఉన్నారు. మిగతా వాళ్ళంతా కూడా అత్యవసర పనులు ఉంటే తప్ప బయటికి రావడం లేదు. ఇంకొక వైపు ఆటో డ్రైవర్లకు గిరాకీ లేక మూలకు పెట్టుకుని ఎక్కడో చట్నీలకు సెదిరుతూ ఉన్నారు. వ్యాపారుల పరిస్థితి ఇప్పుడు మనం చూసాం, ఇప్పటిదాకా వాళ్ళని మాట్లాడించాం. కాబట్టి ఎక్కడికక్కడ వాళ్ళ ప్రజలు జాగ్రత్తలు తీసుకుంటూ వాళ్ళ బయటకు వచ్చినప్పుడు దాహార్తం తీర్చుకుంటూ వాళ్ళైతే వాళ్ళ సొంత పనులు చేసుకుంటూ ఉన్నారు. ఇవి మరింత తీవ్ర రూపం దాల్చకముందే ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలి. అత్యవసర పనుల మీద బయటకు వచ్చిన వాళ్ళు వేసవి తాపాన్ని లేకుంటే దాహాన్ని తీర్చుకునేందుకు సోడా బండ్లను, తర్వాత జ్యూస్ సెంటర్లను ఆశ్రయిస్తున్నారు. ఇక్కడ కొంతమంది చూడొచ్చు, మనకు ఎక్కడెక్కడ ఎండలు పోయి వచ్చినట్టున్నారు, తాగుతూ ఉన్నారు. ఎక్కడ దాకా పోయిచ్చిరన్నా? ఓన్లీ లోకలే అండి తిరిగింది. బయటకు వచ్చి ఎట్లా ఉంది బా ఎండ? నేను వచ్చి జస్ట్ ఓన్లీ హాఫ్ అన్ అవర్ అవుతుంది. హాఫ్ అన్ అవరే కానీ చాలా దారుణంగా ఉంది. పోయినసారి కంటే ఈసారి కూడా ఎండలు చాలా తీవ్రంగా ఉంటున్నాయి. అసలు ఈ టైం వరకు అసలు పోయినసారి ఇంత లేకుండే, ఉబ్బరపోత అనేది బాగుంది. కారణం ఏమనుకుంటున్నారు? కారణం రోడ్లకు ఉన్న చెట్లు నరికివేయడము, గుట్టలు తరిగిపోవడము, గ్రానైట్స్. సో వాతావరణం అనేది పర్యావరణం వల్లనే ఖరాబ్ అవుతుందని నా ఉద్దేశం. ఇప్పుడు కరీంనగర్ స్మార్ట్ సిటీ అయిపోయిన తర్వాత వాడవాడకు సిమెంట్ రోడ్లు వచ్చినాయి. వాటి వల్ల ఏమైనా పెరుగుతుందా? పెరుగుతుందండి. ఇప్పుడు పడిన వర్షాలు అనేది మనకు ఇంకుడు గుంతలు లేవు, ఏమి లేవు. వర్షాలు అనేది మొత్తం రోడ్ల మీదే. సిమెంట్ ఉన్నాక గ్రౌండ్ వాటర్ అనేది మనకు ఉండదు కదా. వాటర్ అనేది నింకిపోవడానికి కూడా ఎక్కడ కూడా సోర్స్ లేకుండా ఉంది. అది కూడా ఒక మైనస్ పాయింటే. హెడ్ బైక్ కోసం ఇక్కడ సోడా బండ్లు అన్న ఎట్లుంది గిరాకీ? ఎండ బాగానే ఉన్నాయి కానీ పొద్దుగాల గిరాకీ ఉంటుంది, మధ్యాహ్నం మంది వెళ్తలేరు. మధ్యాహ్నం ఎవరో ఇట్లా వెహికల్ మీద వెళ్ళిన వాళ్ళు వస్తారు, తాగుతారు. చెట్టు నీడ ఉన్నాయి కొంచెం చల్లగా. ఇక మళ్ళీ సాయంత్రం అయితే ఇక పబ్లిక్ వెళ్తే అప్పుడు మాకు గిరాకీ మళ్ళీ రన్నింగ్. చెత్రి నీడనేనా మొత్తం? చెత్రి నీడలనే ఉంటాయి. నీడ అవుతుంది కానీ వడగాడు ఎట్లా ఉంది మధ్యాహ్నం అంతా? వడగాలి అయితే అశోపడదు, చెవులకు బట్ట కట్టుకునే అంత డేంజర్ ఉన్నది వెంట అయితే. ఇట్లా వ్యాపారాలు చేసుకునే వాళ్ళు కావచ్చు, పనుల మీద బయటకు వచ్చిన వాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇప్పుడు ఎక్కడ నీడ ఉంటే అక్కడ వ్యాపారులు అంతా కూడా బయటకు వచ్చి ఉన్నారు. తర్వాత గిరాకీలు లేక ఆటో డ్రైవర్లు కావచ్చు, తర్వాత మిగతా పండ్ల షాపుల వాళ్ళు కావచ్చు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇప్పుడు మనం ప్రజెంట్ కరీంనగర్ మార్కెట్ ఏరియాలో కూడా ఎక్కడ చూసినా కూడా నిర్మానుష్యమైన వాతావరణమైన కనిపిస్తుంది. మనకు ఉష్ణోగ్రతలు కనుక చూసుకుంటే మొన్నటి నుంచి 41-42 డిగ్రీల మధ్య టెంపరేచర్స్ నమోదవుతూ ఉన్నాయి. ఈ నమోదైన ఉష్ణోగ్రతలన్నీ కూడా రేపు ఎల్లుండి మరింత పెరుగుతాయని చెప్పి వాతావరణ శాఖ
హెచ్చరిస్తూ ఉన్నది. వాతావరణ శాఖ ఈరోజు విడుదల చేసిన అంచనాల ప్రకారం రేపు ఎల్లుండి కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 43 డిగ్రీలు దాటుతుందని చెప్పి అంచనా వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలో ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. వడదెబ్బకు గురి కాకుండా తమను తాము కాపాడుకుంటూ పనులు చేసుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, కరీంనగర్ నుంచి.